హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్వీట్ కాజు బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. బయట మనకి స్వీట్ షాపుల్లో వచ్చినట్టు వస్తుంది చక్కగా. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీడిపప్పు, పంచదార, నెయ్యి, కొంచెం యాలకుల పొడి, కాసిని నీళ్ళు. ఫస్ట్ గ్లాస్తో 2 గ్లాసుల జీడిపప్పు తీసుకున్నానండి. ఒక కప్పు అంటే ఒక కప్పు జీడిపప్పు తీసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసి పచ్చివాసన పోయేలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ కప్పుతో తీసుకున్నాం ఒక కప్పు జీడిపప్పు. ఇలా వేయించుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనికి ఒక మందపాటి గిన్నెను ఒకటి తీసుకొని దానిలోకి పంచదారని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కప్పుతో ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు అంటే దానిలో సగం పంచదార తీసుకోవాలి. హాఫ్ కప్పు. గ్లాస్తో తీసుకున్నారనుకోండి, 2 గ్లాసులు జీడిపప్పు తీసుకుంటే 1 గ్లాస్ పంచదార పెట్టుకొని దానిలో ఇప్పుడు హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి దానిలో సగం పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని తీగపాకం వచ్చేలాగా చేసుకోవాలి. ఈ పాకం వచ్చే లోపల మనం ఈ చల్లారిన జీడిపప్పుని మిక్సీ వేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోకూడదు. కొంచెం బరగ్గా ఒకసారి తిప్పి ఆపేయాలి, లేకపోతే ముద్దగా అవుతుందన్నమాట. జాగ్రత్తగా మిక్సీ వేయాలి దీన్ని. ఇప్పుడు మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. జస్ట్ పల్స్లో పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. మధ్యలో తీసి స్పూన్తో కలుపుకోవాలి. ఒకేసారి మిక్సీ వేస్తే అడుగునంతా ముద్దగా అవుతుందండి. అలా అయితే కాజు బర్ఫీ బాగా రాదు. పొడిగా ఉండాలి. ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చక్కగా బాగా వచ్చింది. ఇలా మరీ మెత్తగా ఉండదు, అలానే ముక్కలుగా ఉండదు. చక్కగా కొంచెం బరగ్గా ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత తీగ పాకం వచ్చిన దానిలో ఈ పౌడర్ని వేయాలి. పాకం ఇలా తీగ పాకంలాగా రావాలి. ఇలా పట్టుకుంటే ఇలా తీగలాగా వస్తుందండి. ఇలా తీగ పాకంగా వచ్చినప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పౌడర్ని దీనిలో వేసి కలపాలి. దీనిలోకి కొంచెం ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసేసి కొంచెం నెయ్యి వేసేసి బాగా కలిపేసి చల్లారిన తర్వాత పీసులుగా చేసుకోవాలి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా అడుగంటకుండా ఇలా వచ్చేసినప్పుడు ఆపేసుకోవాలి. పొయ్యి ఆపేసేసుకొని ఒక ప్లేట్లోకి పేరు నెయ్యి తీసుకొని రాసుకొని దానిలోకి వంపేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం నీట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని నైఫ్తో డైమండ్ పీసెస్లో చేసుకోవచ్చు. బాగా ఆరిన తర్వాత ఇట్లా తీస్తే చక్కగా పీసులుగా వస్తాయండి. ఇదిగోండి, మొత్తము ఇలా పీసులుగా వస్తాయి. యాజ్ ఇట్ ఈజ్ మనం బయట షాపుల్లో కొంటే ఎలా వస్తాయో అలానే వచ్చిందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కాజు బర్ఫీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.